చిన్న వయసులోనే సీఈఓ అయిన ఆ యువకుడు ఇంతకు ముందు ఎప్పుడూ కేంటీన్ ఫుడ్ తాకలేదు. కానీ ఒక్క ముక్క తినగానే అతనికి ఆ రుచి చాలా నచ్చింది. అదే సమయంలో అతని సూపర్వైజర్ దగ్గరలోనే గమనిస్తున్నాడు. ఈ పేద పిల్లవాడికి ఇంతకు ముందు మాంసం కూడా చూడలేదేమో అని అనుకున్నాడు. నిజమేంటంటే అతను ఎప్పుడూ మిషలిన్ స్టార్ రెస్టారెంట్లలోనే భోజనం చేస్తాడు. సూపర్వైజర్ అతనిపై జాగ్రత్త వహించాలనుకున్నాడు. కానీ అతన్ని వెండింగ్ మెషిన్ ముందు నిశ్చలంగా నిలబడి ఉండటం చూశాడు. అతని వాలెట్లో కొత్తగా ముద్రించిన 100 నోట్లు నిండుగా ఉన్నాయి. కానీ ఆ యంత్రానికి అవి పనికిరావు. ఆ యువకుడి బాధాకరమైన చూపు చూసి సూపర్వైజర్ అతని దగ్గర పైస కూడా లేదని అనుకున్నాడు. తర్వాత క్షణం ఆ పిల్లవాడు ఆకాశం వైపు చూసి అరిచాడు, నాన్న, అమ్మ, మీరు ఆందోళన చెందకండి. సూపర్వైజర్ కళ్ళు తడిసిపోయాయి. ఈ పిల్లవాడు ఒంటరిగా ఉన్న అనాథ కష్టాలను ఎదుర్కొంటూ బలంగా ఉండబోతున్నాడని అనుకున్నాడు. కన్నీళ్లు ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ నిజమేంటంటే ఆ పిల్లవాడి బిలియనీర్ నాన్న ఇంట్లోనే కూర్చుని పైన ఎగురుతున్న డ్రోన్ ద్వారా తన కొడుకును గమనిస్తున్నాడు. ఆ రోజు ఆఫీస్ అయిన వెంటనే సూపర్వైజర్ ఒక వ్యాన్ నుండి కొంతమంది వచ్చి ఆ అబ్బాయిని చుట్టుముట్టి అతన్ని అపహరించబోతున్నారని చూశాడు. వాళ్ళు ఏకంగా శత్రువులు అనుకున్నాడు. సూపర్వైజర్ ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. ఒక చేతితో నేల నుంచి నేలబురద తీసుకుని వాళ్ల ముఖాల్లోకి విసిరాడు. తర్వాత క్షణం ఆ పిల్లవాడిని బ్రైడల్ స్టైల్లో ఎత్తుకుని పిచ్చి మనిషిలా పరిగెత్తాడు. కానీ అతనికి తెలియదు, వాళ్లంతా నిర్దోషులైన బట్లర్లు, బాడీగార్డ్స్. తమ ప్రియమైన యువ యజమానిని మెన్షన్ కు తీసుకురావడానికి వచ్చారు. ఓ చిన్న హోలిందివాల్ డైనర్లో ఆ అబ్బాయి నూడిల్స్ బౌల్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అంత చోకగా ఆహారం లభించడం అతనికి షాక్ ఇచ్చింది. సూపర్వైజర్ మాత్రం ఈ అబ్బాయి ఇంతకు ముందు బయట తినలేదని అనుకున్నాడు. కాబట్టి బిల్లు అంతా తానే కవర్ చేశాడు. ఆ అబ్బాయితో ఓ హితవు చెప్పాడు, కష్టపడి పనిచేస్తే ఒకరోజు నువ్వు నాలాగే ప్రతిరోజు బయట తినగలవు. ఆ రోజు ఆ పిల్లవాడికి ఎంత కష్టం వచ్చిందో అని అనుకుంటూ సూపర్వైజర్ తను క్యాంటీన్ నుంచి దొంగిలించుకున్న ఫ్రీ టిష్యూ పేపర్లు అతని చేతిలో పెట్టాడు. తర్వాత ఎవరికి తెలియకుండా హీరోలా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.